హే వదనా, నీకొక విషయం తెలుసా? ఈ దుంపకి నీకు ఒక సంబంధం ఉంది. ఏంటది? నువ్వు కూడా ఈ దుంపలాగే కచ్చక్కలా ఉంటావని ఏవేవో ఊహించుకుంటున్నాను. రాత్రంతా కల్లోకొచ్చి నన్ను చంపేస్తున్నావు తెలుసా? మరి నా వేడి ఎప్పుడు చల్లారుస్తావు? ఇక్కడే చల్లార్చేద్దామా? నేను రెడీ. వదిలేస్తే ఏకంగా పిల్లల్ని కన్ని చేతిలో పెట్టేలా ఉన్నావే. నేనెళ్తున్నా. హే వదనా, ఆగు, నేనేం చెయ్యను. ఓ, ఇప్పుడు దానికి భయపడి వెళ్తున్నాననుకుంటున్నావా? ఇలా చూడు, ఇలాంటి వాటన్నిటికీ లొంగదు ఈ వదన. హే వదనా, ఆగు ఆగు వదనా. మళ్ళీ కలుద్దాం, నేను వెళ్తున్నా. హే వదనా, రేపు సోమవారం సంతకొచ్చేయి. ఒక పిల్లని చూస్తే నా కళ్ళు చేపల్లో ఉంటాయని అంటావా లేదా? పాపకి చేపకి సంబంధం ఉంది మా. సినిమా పాటల్లో చెప్తుంటారు కదా, చేప కళ్ళ చిన్న అంటే. చెరువు గట్టున కూర్చొని రాసుంటాడు, అంతే అలా రాశాడు. డబ్బు సంపాదించడం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాం, అయినా సరిపోవడం లేదు. ఏం చేస్తాం? అలాగని వచ్చేవాడని పోయేవాడని పిలవగలవా? వాళ్ళు ఉన్నా లేకపోయినా మనకు కష్టమే. అర్థమైందా? చూసావు కదా, నువ్వే రాలేదు కదా, ఇంకెందుకు మాట్లాడుతున్నావు? మొత్తం తిరిగేసి రాపో. ఏ మూలలోనో కూర్చొని చక్కగా వ్యాపారం చేసుకుంటే. ఏంటే వదనా, వదనా వదనా వదనా, ఆగు ఆగు వదనా. దారుదులు, నేను వెళ్ళాలి. ముందు నువ్వు బండి దిగు వదనా. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు ఏమైందని కోపడుతున్నావు? ఇంకా ఏం జరగాలని? నువ్వెప్పటికీ మారు. అవును, ఊళ్ళో అందరు ఇళ్ళకి వెళ్ళి గొడవ చేస్తున్నాను కదా, నువ్వు అలాగే కోపడుతున్నావు. అదొకటే తక్కువ. అది కూడా మొదలెట్టావంటే ఓ నిర్ణయానికి వచ్చేయచ్చు. ఏ నిర్ణయానికి వచ్చేస్తావు? ముందు నీ బైక్ తీ, నేను ఇంటికెళ్ళాలి. ఒక్కసారి నా మాట వింటావా వదనా? ఏం వినాలి చెప్పు. ఆ ఆడవాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం లేకుండానే నువ్వు వెళ్లి వాళ్ళతో గొడవ పడ్డావనా? ఆ విషయం అడిగి మరీ తెలుసుకోవాలా? నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడేం జరగలేదు వదనా. నిన్ను బాగు చేసుకోవడానికి నాకు ఈ జన్మంతా సరిపోదు. నువ్వు కళ్ళు తాగాలి, సారా తాగాలి, పేకటాడాలి, అదే కాక ఫ్రెండ్స్ తో ఊరంతా తిరగాలి. 24 గంటలు నువ్వు నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నావు తప్ప నా గురించి ఒక్క పూటైనా ఆలోచించావా? అదో పిచ్చమాలోకం, అదెక్కడికి పోతుందిలే అనే కదా నీ ధైర్యం. మా అన్నయ్యతో చెప్పి నేను ఒక ఆడదాన్ని మగాడంత అన్యాయంగా కొడుతున్నాడు. అదే ఆపడానికి వెళ్తే గొడవైంది. దానికి పోయి పో పో, మీ అన్న వెతుకుతుంటాడు. వదనా, ఇక మీదట నోరు తెరిచావో నీకిదే మందు. ఇదే ఇదే ఇదే. ఆపరా. ఎవరెళ్ళరా ఇదే? చెప్తాను రా రా రా. ఆగాగు. ఏంటి సంగతి చెప్పు. రా చెప్తాను, రారా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రేయ్ రా. కూర్చో. అతను మా అబ్బాయి. నమస్కారం. అతను వాడి ఫ్రెండ్. అదే తెలుసు కదా. నమస్తే నమస్తే. తర్వాత అమ్మాయిని చూసేద్దామా? కొంచెం అమ్మాయిని పిలవండి. ఏంట్రా ఇదంతా? తర్వాత చెప్తాలేరా. అందరూ తినేసారా? మీరు తినేసే ఉంటారు, మేమిద్దరం తినాలి. అన్ని పిల్లకిచ్చి పంపండి. రే కాసేపు ఊరుకోరా. బాబు ఇప్పుడే కదా వచ్చారు, 2 నిమిషాలు ఆగండి. లేట్ అయ్యి కొద్ది కమిషన్ కట్ అవుతుంది, పర్లేదా? అయ్యో, అలా అయితే నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏం అక్కర్లేదు. హేమా 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 రామ్మా. హేమా తను చూడద్దా? చాలా తొందరగా ఉన్నట్టుంది. వచ్చేసింది. కొంచెం చూడరా. నాకు ఇవన్నీ ఏమొద్దు, వెళ్ళిపోదాం రారా. కష్టపడి తీసుకొచ్చినందుకన్నా ఒకసారి చూడరా. వచ్చింది. రే రాధా చూడరా.
థ్యాంక్ యూ బ్యూటిఫుల్ బ్లూ సారీ. చూడరా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చాలి, అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. అది కదా ముఖ్యం. అమ్మాయి అబ్బాయిని చూసేసింది, మాకు మనస్ఫూర్తిగా ఇష్టం. ఒక పురోహితుడిని పిలిచి పెళ్లి తేదీ నిశ్చయించేద్దాం. గీయలేదు మూసుకుంటాం. అన్ని ఈ రోజే ముగించేద్దాం. అలా కాదురా, శుభకార్యాలకి మంచి ముహూర్తం చూసి నిర్ణయించడమే సాంప్రదాయం. నువ్వు కాసేపు మాట్లాడకుండా కూర్చో. వదిలితే పారిపోతాడే. మీరే ఒక మంచి రోజు సమయం అన్ని చూసి కబురు పంపించండి.